హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి కొలుకులపల్లి సైదులు, కొలుకులపల్లి మార్కెటింగ్ స్థాపకులు ఫ్రమ్ నల్గొండ. మాస్ కాంప్లెక్స్ మరియు ఎల్పిటి మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ 15 నా కేర్ ఆఫ్. నేను ఇంతకుముందు వేరే బిజినెస్ చేయడం జరిగింది. తర్వాత నేను డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా కంపెనీల గురించి తెలుసుకోవటం జరిగింది. ఇందులో పలు రకాల కంపెనీలు, అందులో మనీ స్కీములు, తర్వాత ఒక ప్రోడక్ట్ని కొంత అమౌంట్ పెట్టి దీని ఇంత అమ్మేయటం అని, ఒక ఎక్కువ రేట్ తోటి అమ్మేయటం, ఇలాంటి స్కీమ్లో చూసినాం. కానీ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అంటే అది కాదు. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ని ప్రపంచంలో బాగుపడ్డదంటే డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ ద్వారానే ప్రపంచంలో కొన్ని దేశాలు బాగుపడ్డాయి. ఇప్పుడే భారతదేశానికి ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్ మార్కెట్ చేయాలనుకుంటే చేసే అవకాశం కలదు. ఇన్ ఫ్యూచర్లో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఒక 10 ఇయర్స్ వరకు కానీ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ చేసి డెవలప్ అయ్యి భారతదేశాన్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటూ, అసలు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అంటే ఏంటి, తర్వాత ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇలా మార్కెటింగ్ గురించి నేను చెప్పేటప్పుడు నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ట్రెడిషనల్ మార్కెట్ అంటే మన సాంప్రదాయ మార్కెటింగ్. మనం ఈరోజు షాప్ కానీ ఏది కానీ మనం చేస్తే వచ్చే బిజినెస్ని ట్రెడిషనల్ మార్కెట్. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్, LML, ఏ పేరుతో పిలిచినా అది మనము కూర్చున్నా కానీ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనే 2 రకాలు ఉంటాయి. మనం ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేసేదాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అంటారు. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అంటే కంపెనీ నుంచి డైరెక్ట్ మనకు ఒక ప్రోడక్ట్ని మన దగ్గర తీసుకురావటం, ఆ ప్రోడక్ట్ మీద సేమ్ ట్రెడిషనల్ మార్కెట్ వాళ్ళు ఏ రేటు పెడతారో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వాళ్ళు అదే పెడతారు. కానీ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఒక డిస్ట్రిబ్యూటర్లని, స్టాకిస్ట్ని వీళ్ళ పెట్టుకోవటం వల్ల వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ వాళ్ళు మన మౌత్ టు మౌత్ అంటే ఒకరి ద్వారా ఒకరికి చెప్పడం ద్వారా వచ్చిన కమిషన్ని 10 మందికి పంచేటందుకు తీసుకొని పోతారు. ఇదే డైరెక్ట్ సెల్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్లో ముందుకు రావాలంటే మనము బిజినెస్ స్టార్ట్ చేసి మనకు నచ్చిన ప్రోడక్ట్ని వాడుకుంటూ వేరే వాళ్ళకి ఇది నచ్చిందని చెప్పడం ద్వారా మాత్రమే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ కోసం చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ క్లియర్ కావాలంటే ఫస్ట్ మీకు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో డెవలప్ అయిన లీడర్లని కానీ, ఇంకా లేకపోతే డెవలప్ అయిన మీ ఫ్రెండ్స్ని కానీ, చుట్టాలని కానీ తెలుసుకుంటే డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ గురించి అర్థమవుతుంది. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 మార్కెటింగ్. ఇప్పటివరకు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ ప్రపంచంలోనే నెంబర్ 1 మార్కెటింగ్గా అదే ఉన్నది. ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఇప్పటికి మార్కెటింగ్ స్టార్ట్ కావడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ చేసి మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ, మీ కొలుకులపల్లి సైదులు, కొలుకులపల్లి మార్కెటింగ్ సర్వీస్ కంపెనీ స్థాపకులు ఫ్రమ్ నల్గొండ. థ్యాంక్ యూ.